హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు తర్కం. ఈరోజు మన టాపిక్ గ్రహణం పట్టిన చదువులు. పెద్దవాళ్ళు చిన్న పిల్లల చదువులతో ఎలా ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ. చింటూ గాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు. రోజులాగే పొద్దున్నే రెడీ అయ్యి అమ్మని తినడానికి ఏదన్నా పెట్టమని అడిగాడు. అమ్మ మాత్రం రోజులా కాకుండా "ఒరేయ్ చింటూ, ఈరోజు సూర్యగ్రహణంరా, ఈ టైంలో ఏది తినకూడదు. ఫుడ్‌ని గడ్డితో కవర్ చేసుకోవాలి. సూర్యగ్రహణం అయిపోయాక ఇల్లు క్లీన్ చేసుకొని, ఆ తర్వాత నీకు తినడానికి పెడతా" అని అడిగింది. "సూర్యగ్రహణం అంటే ఏంటమ్మా?" అని అడిగాడు చింటూ గాడు. "అదేరా సోలార్ ఎక్లిప్స్. ఈ టైంలో సూర్యుడిని పాము మింగేస్తుంది. సో, ఇది మంచి టైం కాదు. ఈ టైంలో ఏది తినకూడదు" అని చెప్పింది. అమ్మ చెప్తే కరెక్టే గదా! సో, చింటూ గాడు గూడా నమ్మేశాడు. అమ్మ చెప్పినట్టే చేశాడు. సరిగ్గా 20 రోజుల తర్వాత చింటూ గాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. చింటూ గాడు జనరల్ సైన్స్‌లో ఫెయిల్. స్కూల్‌లో టీచర్ 2 రౌండ్‌లేసింది. ఇంటికొచ్చాక అమ్మ గూడా ఇంకో 2 రౌండ్‌లేసింది. అమ్మకి చింటూ గాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడో అర్థం కాలేదు. మరుసటి రోజు స్కూల్‌కెళ్ళింది. టీచర్‌ని అడిగింది. టీచర్ అమ్మని నిలబెట్టేసింది. "ఏంటండి మీ వోడు సూర్యగ్రహణం గురించి రాయమంటే ఆహ్, సూర్యుడిని పాము మింగిందని చెప్పి రాస్తున్నాడు" అని చెప్పి అమ్మని నిలబెట్టేసింది. అమ్మకు విషయం అర్థమైపోయింది. చింటూ గాడిని పక్కకు తీసుకెళ్ళి, "ఒరేయ్ చింటూ, సూర్యగ్రహణం అంటే సూర్యుడిని పాము మింగిందని చెప్పి రాయకూడదురా. టెక్స్ట్ బుక్‌లో ఏదుందో అదే రాయాలి" అని చెప్పింది. చింటూ గాడికి అర్థం కాలేదు. "అదేంటమ్మా, నువ్వే కదా మొన్న చెప్పావు సోలార్ ఎక్లిప్స్ అంటే రాహు అనే పాము సూర్యుడిని మింగుతుందని చెప్పి" అన్నాడు. అమ్మకేం చేయాలో అర్థం కాలేదు. అమ్మ చింటూ గాడిని కన్విన్స్ చేసేసింది. "అరేయ్ చింటూ, నేను చెప్పింది కరెక్టే. కానీ ఎగ్జామ్స్‌లో మార్కులు రావాలి, పాస్ అవ్వాలంటే మాత్రం ఏదైతే టెక్స్ట్ బుక్‌లో ఉందో అదే రాయాలిరా" అని చెప్పింది. చింటూ గాడు కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. నమ్మడానికో నిజం, పరీక్షల్లో రాయడానికో నిజం ఉంటుందా? ఓకే, టీచర్ చెప్పిందే నిజమని నమ్ముదాం అంటే, గ్రహణం రోజు అందరికంటే ముందు టీచరే గ్రౌండ్‌కెళ్ళి గడ్డి పీక్కెళ్తుంది. ఇలా కాదు, అమ్మ చెప్పిందే నిజమని నమ్ముదామా అంటే, అమ్మ చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జామ్‌లో రాస్తే మళ్ళీ అమ్మే తోలు తీసేస్తుంది. ఇప్పుడు చింటూ గాడు ఏం నమ్మాలి? సో, కన్‌ఫ్యూజన్‌లో ఉన్న చింటూ గాడు ఏం చేశాడంటే, అమ్మ చెప్పింది నమ్ముతూ, స్కూల్‌లో చెప్పింది బట్టి బట్టి పరీక్షలు రాయడం స్టార్ట్ చేశాడు. మంచి మార్కులొచ్చాయి. పాస్ గూడా అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో, నమ్మకం లేని చదువులనమాట. ఇప్పుడు సమాజంలో 80% మంది చింటూగాళ్ళే ఉన్నారు. వాళ్ళు చదువుకున్న చదువు మీద వాళ్ళకి నమ్మకాలుండవు. ఏదో ఒకటి అంటే సింపుల్‌గా ఆస్ట్రోనమీలు, సైంటిస్ట్‌లు అని కాంప్లికేటెడ్ స్టడీస్ జోలికెళ్ళకుండా సింపుల్‌గా బట్టి కొట్టి పాస్ అయిపోయే డిగ్రీలు, బీటెక్ లాంటివి చదివేసి ఏదో కంపెనీలో జాబ్ సంపాదించేసుకొని జాతకాలు, ఉంగరాలు, రుబ్బురోళ్ళు అంటూ తిరిగేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే, హిందూయిజం రాంగ్ అని చెప్పట్లేదు. హిందూయిజం ప్రపంచంలోనే అతిపెద్ద సైంటిఫిక్ రిలీజియన్. హిందూయిజంని ఫాలో అయ్యే ప్రతి ఒక్క సాంప్రదాయం పేరుతో చేసే ప్రతి ఒక్క పని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కాకపోతే ఇక్కడేంటంటే, ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటో కన్వే చేయకుండా మూఢనమ్మకాల ఫార్మాట్‌లో చెప్పడం వల్ల ఇక్కడ పిల్లలు అటు ఇటు కాకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న సూర్యగ్రహణం ఎగ్జాంపుల్‌కొద్దాం. సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ గురించి మన పురాణాల్లో ఏం చెప్పారు? అసలు సైంటిఫిక్ ఏంటి? తెలుసుకుందాం. మన పురాణాల్లో ఏం చెప్పారంటే, రాక్షసులు, దేవతలు ఇద్దరు కలిసి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని ఇద్దరు సరిసమానంగా పంచుకోవాల్సిన టైంలో రాక్షసులు అమృతాన్ని సేవిస్తే అనర్థాలు జరిగిపోతాయి అన్న ఒక నమ్మకంతో విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి రాక్షసుల్ని డైవర్ట్ చేసి ఈ అమృతాన్ని మొత్తం దేవతలకి మాత్రమే పంచిపెట్టాలని ఒక చిన్న స్కెచ్ చేశారు. ఆ టైంలో తెలివైన రాక్షసుడు ఒక సర్పజాతికి చెందిన రాక్షసుడు ఒకతను దేవతా రూపంలో దేవతలతో పాటు కూర్చొని ఆ అమృతాన్ని సేవించబోతే, అది చూసిన సూర్యచంద్రులు ఇద్దరు విష్ణుమూర్తి, అదే మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి సైగ చేస్తే, విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని ఖండిస్తే రెండు ముక్కలుగా, తల, తోక 2 ముక్కలుగా విడిపోయి అలా ఉండిపోయారు. సో, సూర్యచంద్రుళ్ళు పట్టించడం వల్లే ఇలా జరిగింది. కాబట్టి ఆ రాహుకేతు అనే రాక్షసులు సూర్యుడిని, చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తారు. అదే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఓకే. మన పురాణాల ప్రకారం ఇది.
అసలు సైంటిఫిక్గా ఏంటి అంటే సూర్యుడికి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల సూర్యుడి కిరణాలు ఎఫెక్టివ్గా భూమి మీద పడకపోవడం వల్ల ఫుల్ ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేవి తక్కువ మోతాదులో భూమిని చేరుకుంటాయి. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా భూమి మీద అల్ట్రావైలెట్ రేస్ వల్ల చనిపోయే బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోయి బ్యాక్టీరియా కంటెంట్ అట్మాస్ఫియర్లో ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్మెంటేషన్ బ్యాక్టీరియాస్ లైక్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని తీసుకుంటే ఏదైనా పరిమితంగా ఉంటే ఔషధం, మితిమించిపోతే విషం. అలాగే ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పరిమితంగా ఉంటే పాలు పెరుగవడానికి హెల్ప్ అవుతుంది. అదే మితిమీరితే ఫుడ్లో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా డిజాల్వ్ అయితే హెల్త్కి చాలా ప్రమాదం. అంటే స్టమక్ పెయిన్, హెడేక్స్, ఫీవర్లు, ఇన్ఫెక్షన్ ఇలాంటి నానా రోగాలు వస్తాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్లిప్స్ టైంలో ఫుడ్ కన్సంప్షన్ చేయకుండా ఆ ఆహారాన్ని ఈ బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవాలి. ఈ సైంటిఫిక్ రీజన్ మొత్తం ఇప్పుడు చెప్తేనే అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది చదువు ఎక్కువగా లేని ఆ రోజుల్లో మన పూర్వీకులకు ఇలా చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు కదండి. అందుకే అప్పటి మన సైంటిస్టులు, ఋషులు, మునులు వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదీ ఓ పిట్ట కథ రూపంలో చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సోలార్ ఎక్లిప్స్ గురించి ఇందాక చెప్పుకున్న కథలో చూస్తే సోలార్ ఎక్లిప్స్ అదే సూర్యగ్రహణం టైంలో ఒక పాము సూర్యుడిని మింగుతుంది. అంటే ఒక సూర్యగ్రహణం టైంలో సూర్యుడే అంత శక్తిహీనుడై ఒక పాము తనను మింగే అంత శక్తిహీనుడు అవుతున్నాడంటే సామాన్యులమైన మనుషుల మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనే ఇంటెన్సిటీని చెప్పడానికి ఇలాంటి స్టోరీలతో ముడిపెట్టేవాళ్ళు. ఇలా ఎప్పుడన్నా సూర్యగ్రహణం వచ్చినప్పుడు మన వాళ్ళకి ఈ స్టోరీలు గుర్తొచ్చేవి. ఈ స్టోరీ గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలి అనేవి గుర్తొచ్చేవి. ఈ స్టోరీ గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ స్టోరీతో కలిపి మనకు చెప్పింది ఏంటి, మన ఆహార పదార్థాలు సేవ్ చేసుకోవాలి అని చెప్పారు. ఎలా సేవ్ చేసుకోవాలి? గడ్డితో సేవ్ చేసుకోవాలి. గడ్డితోటే ఎందుకు అంటే ఈ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా లాంటి వాటిని అబ్జార్బ్ చేసే శక్తి ఈ గడ్డికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఫుడ్ని గడ్డితో కప్పుకోండి గ్రహణం టైంలో అని చెప్పారు. దీన్ని మనము ఇప్పటికీ బ్లైండ్గా ఫాలో అవుతున్నాం. ఈ స్టోరీ చెప్పొచ్చు, స్టోరీ నెక్స్ట్ జనరేషన్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, చెప్పొచ్చు, మన సాంప్రదాయాల గురించి చెప్పొచ్చు. దీంతో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పాలి. చెప్పకపోతే ఏమైపోతుందంటే సైంటిఫిక్ రీజన్ వదిలేసి స్టోరీలకి మాత్రమే అట్రాక్ట్ అయిపోయి మూఢనమ్మకాలకి ప్రభావితం అవుతున్నారు. ఇలా జరిగితే సమాజం మొత్తం చింటూగాళ్లే ఉంటారు. ఇప్పుడు ఈ స్టోరీ అనుకున్న మన ఆస్ట్రానమీ గురించి చెప్తే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక లైన్లో రావడము, అల్ట్రావైలెట్ రేస్ ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ గురించి చెప్తే పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది. అసలు ఈ యూనివర్స్ ఏంటి, ఈ సోలార్ సిస్టమ్ ఏంటి, వీటి మీద ఆసక్తి కలుగుతుంది. ఆస్ట్రానమీ లాంటి సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ రెగ్యులర్ డిగ్రీలు, బీటెక్లు కాకుండా ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ వైపు వెళ్ళి ఫ్యూచర్లో ఏదన్నా సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అన్నా మనం ఈ చింటూగాల్లా కాకుండా ఒక ప్రోగ్రెసివ్ యూత్గా తయారయ్యేలా తోడ్పడదాం. ఒక అర్థవంతమైన ఎడ్యుకేషన్ నెక్స్ట్ జనరేషన్కి అందిద్దాం. ఓకే, ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విల్ గెట్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బై బై, టేక్ కేర్.